జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే అది జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడతీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందులు దుర్గేష్ గారికి, ఈ మొదటి షాట్ డైరెక్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీమతి నందమూరి తేజస్విని మతుకుమల్లి గారికి, అంటే ఆవిడ మా అన్స్టాపబుల్ కూడా నన్ను డైరెక్ట్ చేసింది. అంటే ఆవిడ దానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ షో అంతా నంబర్ 1 కావడానికి కారణమైంది తను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా మా నిర్మాత గారికి అయితేనేమి, జరుగు సుధాకర్ గారికి, మన దర్శకులు మా కొరటాల శివ గారికి, సరే మా ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారికి, మిగతా అందరికీ హైదరాబాద్ నుంచి కూడా విచ్చేసిన నిర్మాతలకి అయితేనేమి, మిగతా శాఖల వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. సో అలా ఇవాళ ఇక్కడ అన్నిటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. చాలా అద్భుతమైన మొన్న నేను మోతుగూడెం మన అక్కడ తాండవ సినిమాకు కూడా నేను రంపచోడవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మోతుగూడెంలో షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అందమైన ప్రకృతి, అంటే పర్యాటక అలాగే సినిమా రెండు కూడా ముడిపడి ఉన్నాయి. పర్యాటక అలాగే ఇక్కడ కేవలం సినిమా పరిశ్రమతో పాటు దానికి చేదోడుగా మన అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతాం, సంప్రదిస్తున్నాం బయట దేశాల వాళ్ళతో కూడా. ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం అనేది ఇవాళ